హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు కోడిగుడ్లు పులుసు అయితే ఏ విధంగా చేసుకోవాలో చూస్తాం. గుడ్లు అయితే ముందు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసి వేగిన తర్వాత తాలింపు దినుసులు 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి వేయించుకోవాలి. అల్లం చిన్నులపై ఈ పేస్ట్ చేసుకోవాలి. కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత వేసుకుంటాను. అల్లం చిల్లిపాయ అయితే ఈలోపు దంచుకుంటున్నాను. ఆయిల్ వేసి తాలింపు వేసేది ఎందుకు చూపించలేదంటే ముందైతే నేను వీడియో తీయాలనుకోలేదు. తర్వాత ఐడియా వచ్చి వీడియో తీద్దాం, ఇది కూడా పెట్టలేదు కదా అని అప్పుడు వీడియో తీశాను అనమాట. తాలింపు వేసిన తర్వాత స్టార్ట్ చేశాను. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూన్ వేసి కారం అయితే వేసాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసే విధంగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కారం వేసిన తర్వాత వేయించుకుంటే కారం వాసన రాకుండా మంచిగా వేగిపోతుంది. అప్పుడు మనం ఈలోపు చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే పులుసు తీసుకొని వేసుకుంటున్నాను. చూడండి, కారం వేగేలోపు మనం పులుసు అయితే రెడీ చేసుకొని పులుసు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మునిగే వరకు పులుసు పోసుకోవాలి. పులుసు అయితే పోసేసాను. పులుసు బయటను చూపించలేదు అనుకోమాకండి. నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తా, ఒక చేత్తో వంట చేస్తున్నాను అనమాట. అందువల్ల చూపించలేకపోయాను. పులుసు పోసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా ఘాట్లు పెట్టుకొని పులుసు పోసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గుడ్లు కూడా వేసి ఉడికించుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు ఉడకబెట్టిన గుడ్లు లోపలికి కూడా పులుసు వెళ్తుంది, టేస్ట్ బాగుంటాయని చక్కగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. పులుసులోకి బాగా పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను. చూడండి, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎగ్ పులుసు ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.